సో కిరణ్ ఇంటిని ఫస్ట్ టైం ఎలా మీరు రీచ్ అయ్యారు? జనరల్ గా నేను ఇన్స్టాగ్రామ్ లో సెర్చ్ చేస్తుంటే అనుకోకుండా దొరికింది. తర్వాత నేను వాళ్ళకి ఎస్టిమేషన్ నా ప్లాన్ పంపించి ఎస్టిమేషన్ అడిగాను. అయితే వాళ్ళు చేసిన నాకు బడ్జెట్ ఫ్రెండ్లీలో బాగా అనిపించి నేను ఒకసారి మళ్ళీ సైట్ కి పిలిపించి అన్ని చెక్ చేసుకొని రాయించుకున్నాను. సో నేను అట్లా వాళ్ళతో కాంట్రాక్ట్ సైన్ చేసుకున్నాను. ఇప్పుడు మీ వర్క్ లో ఇంటీరియర్స్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత వే ఆఫ్ వర్క్ కానీ లేదంటే వర్కర్స్ ఎలా చేస్తారు అని, కలర్ కాంబినేషన్ ఎలా కానీ, అవుట్పుట్ ఎలా వచ్చింది కానీ, వాటి గురించి అంతా మీరు మీ మాటల్లో మీ ఇల్లు కంప్లీట్ గా మీరు చూపిస్తూ చెప్పండి. కలర్ కాంబినేషన్స్ వచ్చేసి మాకు ఫ్యాక్టరీకి తీసుకెళ్లారండి. అన్ని మేమే సెలెక్ట్ చేసుకున్నాం మాకు కావాల్సినవన్నీ. సో అన్ని ఈ ప్యానలింగ్ కానీ మొత్తం ఇవన్నీ పైన వచ్చేసి వినాయకుడితో సిఎన్సి కటింగ్ చేయించుకున్నాము. అది కూడా మేము డిజైన్ సెలెక్ట్ చేసుకొని పెట్టింది. తర్వాత కార్పెంటర్స్ కూడా మాకు ఇక్కడ ఇంట్లోనే ఉండి వర్క్ చేశారు. అన్ని మా దగ్గర ఉండి మేమే చూసుకుని చేయించుకున్నాం. తర్వాత ఫస్ట్ 2D ఇస్తారు, తర్వాత 3D ఇస్తారు. ఇది వచ్చి మెయిన్ డోర్ కి ఇలా డార్క్ బ్రౌన్ తో చేయించుకున్నాము ప్యానెల్. ఇల్లు ఎలా ఉందో చూద్దాం. తర్వాత ఈ వాల్ పేపర్ కూడా నేను సెలెక్ట్ చేసుకున్నాను, రాధాకృష్ణుంది కావాలని. సో అలానే చేయించుకున్నాను వాల్ పేపర్ కూడా వాల్ కి.